శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు శ్రీ సత్యదేవ నర్సరీ. భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సాధించి నర్సరీ రంగంలోనే రారాజుగా నిలిచి ఎందరో ప్రముఖుల మన్నలు పొందారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నర్సరీలో ఎవెన్యూ, డెకరేషన్, ఫ్లవర్, ఫ్రూట్, ఇండోర్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ సత్యదేవ నర్సరీ, కడిపులంక, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9667 39999 9069 229999. తేదీ డిసెంబర్ 16 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి పాడ్యమి, మధ్యాహ్నం 1:15 వరకు. తదుపరి విదియ. నక్షత్రం ఆరుద్ర, తెల్లవారుజామున 3 గంటల వరకు. తదుపరి పునర్వసు. వర్జం ఉదయం 11:42 నుండి 1:16 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:12 నుండి 6:46 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:16 నుండి 1 గంట వరకు. తిరిగి మధ్యాహ్నం 2:28 నుండి 3:12 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. పితృవర్గీయులతో వివాదాలు కొంత చికాకుపరుస్తాయి. చేపట్టిన పనిలో ప్రతిష్టంభన కలుగుతుంది. 2 రకములైన ఆలోచన వల్ల నష్టాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు. వృషభ రాశి. ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలుంటాయి. ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలున్నవి. జీవిత భాగస్వామితో ఊహించిన వివాదాలుంటాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. మిథున రాశి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంట బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సింహరాశి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కన్యారాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. తులారాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాల్లో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. వృశ్చిక రాశి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. నిరుద్యోగులకు వార్త సంతోషాన్ని ఇస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనుస్సు రాశి. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మకర రాశి. దూర ప్రయాణ సూచనలున్నవి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. చేపట్టిన పనిలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కుంభరాశి. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీనరాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. సర్వే జన సుగుణ భవంతు.